ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది మనం చెప్పుకుంటూ ఉంటాం, మేము శ్రీ సాయిబాబా ఆశ్రితులం, శ్రీ సాయిబాబా భక్తులం. మరి ఎవరు ఈ సాయిబాబా? సాయిబాబా మన జీవితాలకు ఏం చేస్తాడు? ఈ విషయాలను మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. చాలా తరతరాలుగా మనం ఏం చేస్తామంటే, ఏదో ఒక దైవాన్ని ఉపాసన చేసుకొని ఆ దైవం పట్ల భక్తి కలిగి ఉంటాం. ఇక్కడ ప్రధానంగా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, భక్తితో పాటు ప్రేమ, విశ్వాసం. ఈ ప్రేమ, విశ్వాసం ఎక్కడ లభిస్తాయి? భగవంతుడి యొక్క చరిత్ర మనం పారాయణ చేసినప్పుడు, దానిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే భక్తి, విశ్వాసాలు కలుగుతాయి. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా బాబా పట్ల ప్రేమను, అదేవిధంగా వారి యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించాల్సిందే. బాబా ఆశ్రితుల కంటే కూడా శ్రీ సాయి సచ్చరిత ఆశ్రితులకే అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది బాబా మార్గంలో. ఎందుకంటే మనకు ఒకటి ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాడు, ఒకటి ఇవ్వదలుచుకోకుంటే ఎందుకు ఇవ్వడు? ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా శ్రీ సాయి సచ్చరితనికి అవగాహన చేస్తుంది. సాయి సచ్చరిత పైన అవగాహన లేకపోవడం వల్ల మనకేం జరుగుతుందంటే, మన జీవితాలకు ఎందుకు బాబా నాకు ఈ అనుగ్రహాన్ని ఇవ్వలేదు? దీంతో ఏం జరుగుతుంది? మనస్సులో, ఆలోచనల్లో అసంతృప్తి చెలరేగుతుంది. సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అసంతృప్తి అనేటువంటి గాలే మన ముందు వీయకూడదు. ఎందుకంటే సద్గురువు అంటే మనందరము కూడా సంతృప్తిగా జీవించడానికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వారు మాత్రమే సద్గురువు. మరి సద్గురువు ఆశ్రితులకు అసంతృప్తి అనేటువంటిది ఉంటుందా? ఉండకూడదు కదా. అసంతృప్తి ఉండకుండా మన జీవితము తృప్తికరమైనటువంటి జీవితం వైపు నడవాలంటే ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆశ్రయం తప్పకుండా ఉండాలి. నా జీవితంలో సచ్చరిత ఎంత తృప్తినిచ్చిందంటే, ఈరోజు నేను ఉన్నటువంటి స్థితి, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఏ పెద్ద దైవ కార్యాలు చేసినా కూడా అది లభించదు. కానీ అత్యంత సునాయాసంగా బాబా ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని శ్రీ సాయి సచ్చరిత ద్వారా నాకు అనుగ్రహించారని చెప్పి నేను ఎప్పుడూ కూడా నమ్ముతాను. ఎందుకంటే సచ్చరిత మన జీవితంలో ఆనంద తరంగాలను ఉప్పొంగింపజేస్తుంది. అంతేకాదు, ఒక పాజిటివ్ హార్మోన్స్ను మనకు బాధ లేకపోతే మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉండడానికి ప్రాబ్లం ఏమని చెప్తారు? హార్మోన్స్ ప్రాబ్లం అని చెప్తారు. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల చాలామందికి కోపం వస్తూ ఉంటుంది, చాలామంది ఆత్మన్యూన్యతలోకి వెళ్తారు. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అతిగా ఆలోచించి మాకంటే తెలివైనటువంటి వారు ఎవరూ లేరని చెప్పి కొంతమంది భావిస్తారు. బాబా మార్గంలో కూడా ఇటువంటి వాళ్ళని చూస్తాం. బాబా చెప్పారండి నాకు అని అంటారు, లేకపోతే బాబాతో నేను మాట్లాడేస్తున్నానండి అని అంటారు. ఇది కూడా ఒక హార్మోనిక్ ప్రాబ్లమే. ఇది ఈ లౌకిక విషయాల నుంచి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నీకు హార్మోన్స్ అలానే పనిచేస్తున్నాయి అని అర్థం. బాబా ఇష్టమండి అని అంటారు. నిజంగా బాబా ఇష్ట ప్రకారం మనం ఎవరైనా నడుచుకోగలుగుతామా? ఇవన్నీ కూడా హార్మోన్స్ ప్రాబ్లం. మనందరి హార్మోన్స్ను, ఆలోచనలను అన్నింటినీ కట్టడి చేసేది ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. ఎందుకంటే నా జీవితము 12 ఏళ్ల క్రితం, పుష్కర కాలం క్రితము, ఇప్పటికీ నేను నా జీవితాన్ని నేను బేరేజు వేసుకుంటే, అవలోకనం చేసుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అలా ఉండేటువంటి వారిని ఇలా మారిపోయానా? అందుకు కారణం ఏమిటి? నా జీవితంలో సచ్చరిత ఇచ్చినటువంటి ఆత్మానందం. దానికి మించినటువంటి ఆత్మానందం ఇంకొకటి లేదు. అందుకనే శ్రీ సాయి సచ్చరిత నిత్యం ఏ విధంగా నన్ను ప్రభావితం చేస్తుందనేటువంటి దాన్ని ఆ సచ్చరిత హారతి పాటలో ప్రతిరోజు నేను దాన్ని స్మరణ చేసుకుంటాను. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధురావచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకుంటాము, మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి.
నేను ఇంతకుముందు చెప్పినటువంటి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదా. నిత్యం శ్రీ సాయి సచ్చరిత లీలా పఠనంలో గనక మనం ఉంటే ఆ సచ్చరితలో ఉన్నటువంటి మధురమైనటువంటి మాటలతో మనల్ని మనం మర్చిపోతాం. నీ మధురా వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకుంటాము. అంతే కదా. మనం ముందు మాట్లాడుకున్నట్టు బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే, బాబా మన జీవితాలకు ఏం చేస్తారో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోవాలంటే భక్తి ప్రేమలు పెరగాలి. ఈ భక్తి ప్రేమలు ఒక్క శ్రీ సాయి సచ్చరితనే పెంపొందింపజేస్తుంది. తద్వారా మనలో జ్ఞాన జ్యోతులు వెలుగుతాయి. ఆ వెలిగినటువంటి జ్ఞాన జ్యోతులతో మనకు మేలు చేసినటువంటి ఆ మాతృస్వరూపిణి శ్రీ సాయి సచ్చరితకు మేము హారతిస్తున్నామని చెప్పి రాసుకున్నాను. అంటే జీవితంలో సచ్చరిత నన్ను ఎంత ప్రభావితం చేయకపోతే ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలు నా మనసులో ఉద్భవిస్తాయి. ఇది నా ప్రజ్ఞ, నా తెలివితేటలు కాదు. సచ్చరిత అనేటువంటి ఆ మాతృస్వరూపము రంగరించి పోసినటువంటి ఆ మధుర ప్రేమతోటి ఇంత అద్భుతమైనటువంటి పదాలను రాయగలిగాను. ఎందుకంటే ఒక బిడ్డ బలంగా తయారు కావాలంటే, బిడ్డ భవిష్యత్తులో రోగ నిరోధక శక్తిని కలిగి ఉండాలంటే దానికి మూలం ఏమిటి? తల్లి యొక్క చనుబాలే దానికి బలం కదా బిడ్డకు. అలాగే బాబా మార్గంలో మనము బలంగా తయారు కావాలంటే, భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక సంశయాలను, అనేక రకాలైనటువంటి సమస్యను తట్టుకోవాలంటే మాతృస్వరూపమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అందించేటువంటి మధురమైనటువంటి ప్రేమను జుర్రుకున్నప్పుడు మాత్రమే మనం సాయిబాబా మార్గంలో అసలు సిసలైనటువంటి భక్తులుగా మనం నిలబడగలుగుతాం. ఆ రోజు భక్తులందరూ కూడా అంత స్థిరంగా అన్నింటినీ వదిలేసి ఎందుకు కూర్చోగలిగారు? సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఎలా వారు ఏర్పరచుకోగలిగారు? బాబా యొక్క అంతరంగాన్ని వారు అణువణువున అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అందుకనే జీవితాలకు గొప్ప భరోసాను వారు పొందగలిగారు. ఈరోజు వారికంటే మనం అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? ఆ రోజు బాబా ఏది కూడా నేరుగా చెప్పకపోయేటువంటి వారు. ఏ భక్తుడికి కూడా నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా ఉంటే మేలు జరుగుతుందని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఉపదేశాలు ఎప్పుడూ చెప్పేటువంటి వారు కాదు. కానీ ఈరోజు మన మీద దయతోటి బాబా హేమాడ్ పంత్ చేతిలో వారే కలమై ఇంత అద్భుతమైనటువంటి సచ్చరితను రాసి, ఈ సమయాల్లో మీరు ఇలా ఉండాలి, మీ జీవితాలకు నేను ఏం చెయ్యదలుచుకున్నాను అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా సచ్చరితలో మనకు చెప్పించారు. నిజంగా సచ్చరిత ఈరోజు లేకపోతే బాబా మార్గంలో ఉన్నటువంటి 90% మంది మనము ఇంత నిశ్చింతగా, ఇంత స్థిరంగా ఉండకపోయేటువంటి వాళ్ళం. దాని యొక్క మహత్తు ఎంత గొప్పదంటే 10వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. ఎందుకంటే గురువు పట్ల మనకు ఎటువంటి విశ్వాసము ఉండాలనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తారు. సద్గురువు ఆశ్రయించినటువంటి వారికి ఏం ఫలితం దక్కుతుంది? ఎందుకంటే మనం ఎవ్వరం కూడా ఫలితం లేకుండా దేనే పని మనం చేయం. ఇది కలియుగంలో ఉన్నటువంటి మానవుడి యొక్క నైజం. హేమాడ్ పంత్ ఇక్కడ చెప్తారు, శ్రీ సాయి సచ్చరిత వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. నిజంగా తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితం ఎక్కడొస్తుంది? మనం ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం వస్తుంది కదా. కానీ ఇక్కడ భిన్నమైనటువంటిది, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు సాయి టీవీ మనకు ఒక నిదర్శనం. నిజంగా మేము చేస్తున్నటువంటి శ్రమ, పడుతున్నటువంటి తపన చాలా చిన్నది. కానీ ఈ చిన్న తపన, ఈ చిన్న ప్రయత్నం వల్ల ఎంతమందికి అది ప్రయోజనం కలుగుతుంది, ఎంతమంది దీని ద్వారా స్వాంతన పొందగలుగుతున్నారు. ఇంకొకటి, తక్కువ శ్రమ అన్నారు కదా బాబా. ఆ తక్కువ శ్రమ అనేటువంటి దాన్ని నేను సాయి టీవీ నిర్వహణలో ప్రతిసారి నేను దాన్ని అనుభవిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఛానల్ నడపాలంటే మార్కెటింగ్ చాలా కీలకం, ఫైనాన్స్ చాలా కీలకం, ఫండింగ్ చాలా కీలకం. కానీ మార్కెటింగ్ కోసం ఏ రోజు మేము కష్టపడలేదు.
అసలు మార్కెటింగ్ అనేది మన దగ్గర లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి అయితే కష్టపడాలో దాన్ని కట్ చేశారు బాబా. నో మార్కెటింగ్, నో యాడ్స్. తర్వాత ఫైనాన్స్, డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి. మేము పరిగెత్తి తీసుకురాగలిగితే అనా పైస తీసుకురాలేం. కానీ బాబాయే ఒక మంచి మార్గాన్ని చూపెట్టాడు. ఒక నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి సేవను చేయండి. ఆ సేవ ద్వారా వచ్చేటువంటి దాంట్లో అర్ధభాగమో పావులానో సాయి టీవీ నిర్వహణకు దాన్ని ఖర్చు పెట్టండి, మిగతాది సేవకు ఖర్చు పెట్టమన్నారు. ఆ విధంగా బాబా చూపినటువంటి మార్గంలో ఈరోజు చాలామంది సాయి టీవీలో ఏ కార్యక్రమాన్ని ప్రకటించినా సరే చాలా స్వచ్ఛందంగా దక్షిణ సమర్పిస్తారు. ఇందులో కూడా ఒక మర్మం ఉంది. ఆ దక్షిణ కూడా తక్కువ దక్షిణతో ఎక్కువ ఫలితం. సాయి టీవీలో మహా అంటే దక్షిణ ఎంత ఉంటుంది? ఒక 1000 రూపాయలు, 1200, మ్యాక్సిమం అర్పణ 1500, అంతే కదా, అంతకు మించి ఉండదు కదా. అంటే దీనికి సహకరించేటువంటి వాళ్ళకు కూడా, సాయి టీవీతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళకు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్నాడు. వచ్చినటువంటి ఆ దక్షిణను సద్వినియోగం చేసుకొని ఇక్కడ తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాన్ని బాబా ఇస్తున్నాడు. సచ్చరితలో హేమాడ్ పంత్ రాసినటువంటిది అక్షరాల సాయి టీవీ ద్వారా మీకు సత్యం అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది కదా. ఒక సాయి టీవీని వదిలేసేయండి. ఇప్పుడు శ్రీ సాయి సచ్చరిత ఉత్సవం జరుగుతుంది. ఏదో ఒక సంకల్పంతో ఈ సచ్చరిత ఉత్సవానికి మీరు దక్షిణ సమర్పిస్తారు. వారం రోజుల పాటు పారాయణ జరుగుతుంది. పారాయణ చేయడానికి కూడా మీకు శ్రమ లేదు. పారాయణ ఇక్కడ జరుగుతుంది. సంకల్పం మీ గోత్రనామాలతో చేయబడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కలగనటువంటి సంతానము ఒక్క సచ్చరిత మహాయజ్ఞ పారాయణ వల్ల కలిగిందనుకోండి. ఎంత తక్కువ శ్రమతోటి, ఎంత తక్కువ ఖర్చుతోటి ఎంత గొప్ప ఫలితం వచ్చింది. ఎందుకంటే బాబా వద్ద ప్రతి ఒక్కరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సచ్చరితలు చెప్పినట్టు మనందరి జీవితాల్లో కూడా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం. పిల్లవాడికి ఉద్యోగం రావాలని చెప్పి తల్లో తండ్రో ఒక సప్తాహం పారాయణ చేస్తారు. ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అనేటువంటిది చిన్న విషయమా? పారాయణ చేయడానికి ఏమి శ్రమ కావాలి? మన మనస్సు ఆలోచనలు స్థిరం చేసి మన యొక్క దృష్టంతా కూడా సచ్చరితలో ఉన్నటువంటి మధురమైనటువంటి మాటలపైన ఉంటే చాలు కదా. దీనికి ఆసనాలు అవసరం లేదు, తపస్సు అవసరం లేదు, ఏది అవసరం లేదు. చాలా అత్యంత సునాయాసంగా మనము కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోతుంది. తద్వారా పిల్లవాడికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అనేటువంటిది చిన్న విషయమా? ఒక జీవితానికి సంబంధించినటువంటి విషయం కదా. ఒక్కసారి ఒక ఉద్యోగంలో అబ్బాయి చేరాడంటే అక్కడి నుంచి ఉన్నతియే తప్ప మళ్ళీ కిందికి రాలేడు కదా. అంటే ఒక మెట్టు బాబా ఎక్కిస్తాడు. అక్కడి నుంచి తన జీవితానికి కావలసినటువంటి దాన్ని ఆయన సంపాదించుకోగలుగుతాడు. జీవితం కదా ఉద్యోగం అంటే. చాలామందికి వివాహం కాదు, మంచి సంబంధం రావాలి. ఇటువంటి వాటికి కూడా పారాయణ చేస్తారు. ఆ పారాయణ చేసిన తర్వాత చక్కటి సంబంధం కుదురుతుంది. అది మనం ఎంత శ్రమ పడితే, మనం ఎంత వెతికితే మంచి సంబంధం పిల్లవాడికి తీసుకురాగలుగుతాం, అమ్మాయికి తీసుకురాగలుగుతాం. కానీ ఇక్కడ తక్కువ శ్రమతోటి అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది కదా. ఇలా మనం ఏ కోరికతో పారాయణ చేసినా తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితం. ఒక్క పారాయణ మాత్రమే కాదు, బాబా పట్ల మనము మనస్సు నిలిపితే, ఆయన చరణాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఇందుకు ఏదైనా నయా పైస ఖర్చు ఉందా? శ్రమ ఉందా? ఏమీ లేదు కదా. ఈరోజు సాయి టీవీ ద్వారా సచ్చరిత నాకు ఇచ్చినటువంటి అనుభవం ఏమిటంటే, మేము ఎక్కడికి పరిగెత్తాం, ఏ ప్రయాస పడం, కేవలం సచ్చరితనే బేస్, సచ్చరితనే ఆధారం. ఆ సచ్చరితను దాటి వెళ్ళకుండా ఏ పని చేసినా మీరు చూడండి, సాయి టీవీలో సచ్చరిత ప్రామాణికంగా కాకుండా ఇంకేది చేయం. అన్నీ కూడా సచ్చరితలో ఉన్నటువంటి అంశాలకు లోబడే మనం అన్ని కార్యక్రమాలు చేస్తాం. తద్వారా ఏం జరిగింది? ఏ ప్రయాస లేకుండా, ఎక్కడికి పరుగులు తీయకుండా, అత్యంత తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాన్ని ఇక్కడ మనం అవుట్పుట్ను ఇవ్వగలుగుతున్నాము. బాబా మార్గంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగిరెగిరి దంచిన ఆకాశానికి ఎగిరి దంచిన ఫలితం ఒకటే. కాబట్టి ఉన్న చోట నిశ్చింతగా ఉండి మనం బాబా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే ఫలితం అత్యంత సునాయాసంగా
మనకు లభిస్తుంది. ఇది మీరందరూ జీవితంలో రాసి పెట్టుకోవాల్సినటువంటిది. సచ్చరిత మనకి ఏమిస్తుందంటే అత్యంత తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. దీన్ని అందరూ కూడా జీవితంలో, నేను నమ్మింది కూడా అంతే, పెద్దగా ఏ శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా బాబా పట్ల కృతజ్ఞులమై సచ్చరిత అనేటువంటి అమృత భాండాగారాన్ని ప్రతిరోజు సేవిస్తూ ఉంటే ఎంత పని చేయాలంటే అంత శక్తిని శ్రీ సాయి సచ్చరిత మనకిస్తుంది. ఇదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో 5వ ఓవిలో ఒక మాట రాస్తారు. అది చదివినప్పుడల్లా సరే హృదయం ఉప్పొంగిపోతుంది. అంతేకాదు మన జీవితం పట్ల మనము గర్వించుకునేటువంటి ఒక ఆనంద స్థితికి వెళ్తాం. ఎందుకంటే ఇది మనకు తప్ప ఇంకెవరికి లభించినటువంటి వరం శ్రీ సాయి సచ్చరిత మనకిస్తుంది. ఇక్కడ హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు. గురువే శాశ్వతం, వారి చరణాలయందు విశ్వాసాన్ని ఉంచితే వారు విధి రాతను సైతం మార్చి రాయగలరు. ఇది చాలామంది సాయిబాబా భక్తుల జీవితాల్లో విధి రాత మారినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. బాబానే ప్రాణంగా భావించేటువంటి వాళ్లకు, అమాయకమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్లకు బాబా వారి యొక్క విధిరాతను మార్చేస్తాడు తెలుసా. దాదాపు 7-8 సంవత్సరాల ప్రాయంలో ఒక అమ్మాయి కేవలం బాబా చిత్రపటాన్ని చూసి ఆ బాబా ప్రేమలో పడి, బాబాను తప్ప నేను ఎవ్వరినీ ఏమీ కోరను, ఎవ్వరినీ ఏమీ అడగను అని చెప్పి, ఎందుకంటే అప్పటికి సచ్చరిత తెలియదు, ఇంకోటి తెలియదు. కానీ సచ్చరితలో ఉన్నటువంటిది మనం సచ్చరిత పారాయణ చేయకపోయినా అది మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ హేమాడ్ పంత్ రాసినటువంటి ఈ మాట, గురువే శాశ్వతమైనటువంటి దైవము. ఆ విధంగా ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ జరుగుతుంది. తల్లిదండ్రులు చేతులు దులిపేసుకున్నారు. 2 పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత భర్త విపరీతమైనటువంటి హింస, ఒకానొక రోజు విపరీతంగా కొడితే చనిపోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే, నిజంగానే చనిపోయినటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఆ కనిపించినటువంటి ఆ చూపుతో బాబాను చూస్తే, బాబా తిరిగి జీవం పోస్తే అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి పుట్టింటికి చేరి తర్వాత ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ ప్రారంభించినటువంటి జీవితం అప్పటి వరకు ఉన్నటువంటి విధిరాతను బాబా పూర్తిగా మార్చేశారు. ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈరోజు ఎవ్వరూ కూడా అందనటువంటి స్థాయికి ఆ అమ్మాయిని పెట్టగలిగాడు. ఎలా సాధ్యం? ఎవరి వల్ల ఇది అవుతుంది? ఒక్క సద్గురువు వల్ల మాత్రమే కదా. ఒక్కొక్కసారి నా జీవితాన్ని చూసుకున్నప్పుడు కూడా నాకు చాలా ఆందోళన కలుగుతుంది. ఆ ఆందోళన ఏమిటంటే, ఒకవేళ శ్రీ సద్గురు అనేటువంటి ఆశ్రయం నాకు లభించకపోతే నా జీవితము ఎంత అగమ్యగోచరంగా మారేదో. ఎందుకంటే నాతో పాటు ఇదే మీడియా ప్రొఫెషన్లో పనిచేసినటువంటి వాళ్ళు గత కరోనా తర్వాత నుంచి, కరోనా ముందు కూడా వర్క్ ప్రెషరు, రకరకాల కారణాల చేత అనేక మంది మరణించారు. ఎందుకంటే కేవలము వర్క్ ప్రెషరు, టెన్షన్స్, వీటన్నిటితోటి సతమతమైనటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. కానీ ఆ స్థానంలో నేను కూడా ఉండి ఉంటే నా జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయేదేమో. కానీ ఈరోజు నాకు దొరికినటువంటి సద్గురు అనేటువంటి వరం ద్వారా నేను ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఈ విధంగా ఇంత తృప్తిగా జీవితం ఉంటుందని చెప్పి నేను ఎప్పుడూ భావించలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక టెలివిజన్ ఛానల్ నడిపించడం, దీని నిర్వహణ, జీతాలు, ఖర్చులు ఇవన్నీ కూడా నిజంగా చాలా ప్రెషర్తో కూరుకున్నటువంటిది. మొదట 1-2 సంవత్సరాలు దీని గురించి చాలా ప్రెషర్ పడ్డాను నేను కూడా. కానీ మెల్లిమెల్లిగా సచ్చరిత పైన అవగాహన పెరుగుతున్న కొద్దీ అది మెల్లిమెల్లిగా ఆ ప్రెషర్ అంతా కూడా దూరం అవుతూ వస్తూ ఉంది. ఈరోజుకు ఒక పూర్ణ స్థితికి శ్రీ సాయి సచ్చరితను తీసుకురాగలిగింది. ఆ పూర్ణ స్థితి ఏంటంటే, ఇది బాబా కార్యం, దీనికోసం నేనెందుకు హైరానా పడాలి? మనం హైరానా పడ్డంతసేపు ఇంకా విపరీతంగా హైరాణ పెడుతూనే ఉంటాడు బాబా. ఒక అతను
ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు నాకు. ఏమిటంటే బాబా ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా తనకు గుడి కట్టి పూజలు చేసి అభిషేకాలు చేసి ఇంకోటి చేసి చేయమని చెప్పరట. అది బాబా పట్ల మనకు కలిగినటువంటి ప్రేమతోటి మనం దాన్ని ఏర్పాటు చేస్తాం. అలా కొన్ని రోజులు దాని బరువు బాధ్యత ఎవడైతే తలకెత్తుకున్నాడో వాడి పైన పెడతాడట. ఎందుకు పెడతాడంటే అనుభవం రావడానికి. బాబా మార్గంలో వ్యవస్థలు నిర్వహించడం అనేటువంటిది వడ్డించిన విస్తరి కాదు, ఎక్కడ కూడా వడ్డించిన విస్తరి కాదు. అరే బాబా ఉన్నాడు కదా, బాబా చూసుకుంటాడంటారు చాలామంది. కాదు, ప్రైమరీ స్టేజిలో నీ నిబద్ధత ఏమిటనేటువంటిది 100% పరీక్షిస్తాడు. ఆ పరీక్షను మేము దాదాపు 4-5 సంవత్సరాలు అనుభవించాం. 4-5 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు 10వ సంవత్సరం కదా, 10 సంవత్సరాలుగా ఇప్పుడు మెల్లమెల్లిగా ఒక అవగాహనకు వచ్చి అనవసరమైనటువంటి హైరానా పడకూడదు అనేటువంటి ఒక కృతనిశ్చయానికి వచ్చిన తర్వాత బాబా ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని, ఒడిదడుకులు లేనటువంటి నిర్వహణను కొంత ఇప్పుడు మార్గాన్ని సుగమం చేశారు. అంటే ఇక్కడ కావాల్సినటువంటిది ఏంటంటే బాబా చెప్పినట్టు ఓర్పు. ఆ ఓర్పు ఎలా ఉండాలనేటువంటిది కూడా సచ్చరిత మనకు నేర్పిస్తుంది. మనకు ఎంత గొప్ప ఓర్పును సచ్చరిత నేర్పిస్తుందంటే నా జీవితంలో అనేక సందర్భాల్లో దాన్ని నేను అనుభవించి ఉన్నాను. అంటే ఓర్పుతో ఉంటే, ఇతరుల పట్ల ద్వేషభావం లేకుండా ఉండగలిగితే జీవితం ఆనందంగా ఉంటుంది. సచ్చరిత మనకు అదే చెప్తుంది. చాలామంది ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యేటువంటి ఏంటంటే, అయ్యో పక్కన వాళ్ళు ఏదో చేసిపోతున్నారు, ఏదో ఎదిగిపోతున్నారు, పక్కన వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, పక్కన ఆయన 10 పుస్తకాలు రాశాడు, నేను ఒక్క పుస్తకమైనా రాయకపోతేని, ఒక పుస్తకాన్నైనా రాద్దాం. అనవసరమైన తలనొప్పి కదా ఇదంతా. ఇందులో చాలామంది పడి నలిగిపోతూ ఉంటారు. కానీ అటువంటి పోటీ అనేటువంటి దాని నుంచి బాబా పూర్తిగా తప్పించారు. ఎందుకంటే సచ్చరిత చదివితే మనకు వచ్చేటువంటి అనుభవం ఏమిటంటే అందరికీ కూడా ఒకే రకమైనటువంటి అనుగ్రహాన్ని బాబా ఇవ్వరు. హేమాడ్ పంత్ సచ్చరితలో రాస్తారు కదా, బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు అప్పగిస్తారని. ఒకరికి గుళ్ళు కట్టే పని, ఒకరు మెట్లు నిర్మించే పని, ఒకరు మెట్లు దూడ్చే పని, ఒకరు గురుశుభ్రం చేసే పని, ఒకరికి నామ సంకీర్తన, ఇంకొకరికి కథాశ్రవణం, ఈ రకరకాలైనటువంటి పనులు ఇస్తారు. ఆ రోజు భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. సచ్చరితలో ఏ భక్తుడు కూడా ఇంకో భక్తుడు చేసేటువంటి పనిలో ఇన్వాల్వ్ కాకపోయేటువంటి వారు. దాస్గన్ మహారాజు అద్భుతమైనటువంటి కీర్తనాకారుడు. ఆ తర్వాత జోగేశ్వర్ భీష్మ వచ్చాడు. జోగేశ్వర్ భీష్మ కూడా గొప్ప పండితుడు, కీర్తనాకారుడు. అట్లని చెప్పి బాబా మార్గంలో దాస్గన్ మహారాజుకు పోటీగా శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ రాలేదు. హేమాడ్ పంత్కు బాబా సచ్చరిత అనేటువంటి అద్భుతమైనటువంటి లీలా స్వరూపాన్ని, ఆయన యొక్క ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించేటువంటి చరిత్ర రాసేటువంటి అవకాశం ఇచ్చాడు. దాస్గన్ మహారాజు అనేక గ్రంథాలను, హేమాహేమీ గ్రంథాలకు ఆయన భావార్థాన్ని రాసినటువంటి వారు. సచ్చరిత అనుమతి ఇచ్చిన తర్వాత బాబాకు సంబంధించినటువంటి ఏ గ్రంథ రచనకు వారు పూనుకోలేదు, ఒక్క స్తవన మంజరి తప్ప. ఎందుకంటే చరిత్ర వేరు, స్తుతి సాహిత్యం వేరు. స్తుతి సాహిత్యం అనేటువంటిది ప్రతి దేవుడికి ఉంటుంది కాబట్టి ఆ స్తుతిని మాత్రమే రాశాడు. బాబా చరిత్రకు సంబంధించి అందులోకి వెళ్ళలేదు. బాబా హేమాడ్ పంత్కు అప్పగించారంటే ఆ బాధ్యత ఆయనది. దానికి సంబంధించి పోటీ గ్రంథం ఇంకొకటి రాయకూడదు. వారు రాసినటువంటి భక్త లీలామృతం, సంత లీలామృతం ఇవన్నీ కూడా సచ్చరిత అనుమతికి ముందు రాసినటువంటివి, రాలేదు. అంటే ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పనిని నిబద్ధతతో చేయాలి అనేటువంటిది. ఈరోజు బాబా మార్గంలో మనం చూస్తూ ఉంటాం. ఒకరు అనుకరించినటువంటి దాన్ని మరొకరు ఎమ్మడే దాన్ని కాపీ క్యాట్ చేసేస్తారు. దాన్ని అనుసరించేయడమే, అది మంచి చెడు, ఆ వారికి ఎందుకు అనుగ్రహాన్ని ఇచ్చాడు బాబా, ఆ అనుగ్రహం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేటువంటి ఆలోచించకుండా దాన్ని ఎమ్మడే కాపీ చేసేస్తారు. ఇది బాబా మార్గంలో అస్సలు సమంజసమైనటువంటిది కాదు. బాబాకు నచ్చినటువంటి విషయం ఇది. సచ్చరిత మనకు నేర్పేటువంటి మరొక మేలైనటువంటి లక్షణం ఏమిటో తెలుసా? సచ్చరితలో 10వ అధ్యాయంలో 105, 106 ఓవిలో ఒక మాట రాస్తారు. సత్పురుషుల యొక్క హృదయం నవనీతం లాంటిదని రాస్తారు. రాసి దాని కింద మళ్ళీ ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. వెన్న తాపం తలగ్గానే అది కరిగిపోతుంది, కానీ సత్పురుషుల యొక్క హృదయం ఇతరులకు తాపం కలిగితే కరిగిపోతుందట.
సత్పురుషుల యొక్క హృదయం నవనీతం లాంటిది. మరి ఆ నవనీతం లాంటి యొక్క వారి హృదయం ఎలా కరుగుతుంది? తనను ఆశ్రయించినటువంటి వారికి తాపం కలిగితే, బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే వీరి హృదయం ద్రవించుకపోతుందట. శ్రీ సాయి సచ్చరితలో మనం చూస్తాం కదా, తల్లి తన ఒడిలో ఉన్నటువంటి బిడ్డ తెలియకుండా కొలిమిలో పడిపోతూ ఉంటే బాబా అని చెప్పి 100 మైళ్ళ దూరం నుంచి ఒక్కసారి కేక వేస్తే బాబా దునిలో చేయబెట్టి ఆ బిడ్డను కాపాడాడు కదా. అంటే ఏ తల్లికి కానీ బిడ్డకు కానీ ఆపద వస్తే ఎక్కడో ఉన్నటువంటి సాయి సత్పురుషుని యొక్క నవనీతం లాంటి హృదయం కరిగిపోతుంది. శ్రీ సాయి సచ్చరితలో మనం అనేక సందర్భాలను చదువుతాం. అరే బాబా గొప్ప లీల చేశారనుకుంటాం. కాదు, ఆపదలో ఉన్నటువంటి తన బిడ్డను రక్షించడానికి ఆ బిడ్డ పడుతున్నటువంటి తాపం ఆయన హృదయానికి తాకుతుందట. అందుకనే అనేక మందిని అనేక సందర్భాల్లో బాబా రక్షిస్తాడు. ఎక్కడో హరిశ్చంద్ర పర్వతం పైన నీరు దొరకక ఇక గొంతు ఆరిపోయి డిహైడ్రేషన్ అయిపోయి ప్రాణం వదిలేటువంటి స్థితికి నానా భయపడుతూ ఉంటే బాబా అక్కడ నా నాన్న నీటి కోసం తప్పిస్తున్నాడని చెప్పి ఇక్కడ గడగడా కుండ ఎత్తి నీళ్లు తాగి, ఎక్కడో లేవు ఆ నీళ్లు, మీరు కూర్చున్నటువంటి బండ కిందే చెలిమె ఉంది, ఆ చెలిమెలో నీళ్లున్నాయని చెప్పి ఒక వంజరి చేత అడవి మనిషి చేత చెప్పిస్తాడు కదా. అంటే అక్కడ నాన్న తప్పించుకపోతూ ఉంటే ఇక్కడ నవనీతం లాంటి శ్రీ సాయి హృదయం కరిగిపోయింది. ఎక్కడో జామ్నేర్లో నా మైనతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటే ఆ బిడ్డ అరిచేటువంటి అరుపులకు, ఆ బిడ్డ పడుతున్నటువంటి బాధకు ఇక్కడ షిరిడిలో ఉన్నటువంటి నవనీతం లాంటి బాబా హృదయం కరిగిపోయింది. కరిగిపోయి వెంటనే బువాను పిలిచి, రాంబీర్ బువాను పిలిచి, నువ్వు జామ్నేర్ వెళ్ళు, ఈ ఊది హారతి పాట చందోర్కర్కు చేర్చు అని చెప్తాడు కదా. ఇప్పటికీ కూడా మన జీవితంలో కూడా ఎప్పుడైనా మనకి ఇబ్బంది కలిగితే నవనీత హృదయం కలిగినటువంటి సద్గురువు ఖచ్చితంగా ద్రవించకపోతారు. లేకపోతే చాలా సందర్భాల్లో మనము అనేక సంకటాల్లో పడ్డప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి సందర్భంలో అత్యంత సునాయాసంగా ఎలా బాబా బయటపడేస్తారు. ఆయన హృదయం కరుగుతుంది. మనం బాధపడుతూ ఉంటే ఆయన అస్సలు తట్టుకోలేరు. సచ్చరితలో ఇటువంటి మధురమైనటువంటి మాటల్ని మనము చదువుతున్నప్పుడు మన హృదయం కూడా నవనీతంలా మారిపోతుంది. ఆ మాట ఎందుకు రాశాడు అక్కడ? సత్పురుషుల హృదయము నవనీతంలా ఉంటుందని చెప్పి, సత్పురుషుల ఆశ్రితుల హృదయం కూడా నవనీతంలా ఉండాలి. ఎవరికైనా కష్టం వస్తే, ఆపద వస్తే మనకు తోచినటువంటి సహాయాన్ని చేసేటువంటి గొప్ప మనస్సును బాబా మనకిస్తాడు. ఈరోజు ఒక పర్ఫెక్ట్ లైఫ్ను ఎవరు లీడ్ చేయగలుగుతారంటే ఒక బాబాను ఆశ్రయించినటువంటి వారే. అందువల్ల కేవలం బాబా పట్ల భక్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, బాబా యొక్క ఆకార రూపాన్ని మనము పూజించడము, ధ్యానించడం మాత్రమే కాదు, సాయి ఆత్మ నిక్షిప్తమైనటువంటి సచ్చరితను అర్థం చేసుకుంటే బాబా మార్గంలో ఉన్న మనందరి జీవితాలకు ఒక పరిపూర్ణత లభిస్తుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షనే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.